హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మాదిరెడ్డి సులోచన గారి అంతము చూసిన అసూయ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. శేఖర్ స్వంత నర్సింగ్ హోమ్లో పనిచేస్తున్నాడు. అతనికి తీరిక దొరకటం చాలా తక్కువ. విజయ్కి ప్రసవించే రోజులు, అందుకే ఆమెను విశ్రాంతి తీసుకోమంటాడు. పని ఎక్కువైంది. విజయ్ తండ్రి తీర్థయాత్రలకు వెళ్ళాడు. రమణమ్మ పెద్ద కొడుకు అనారోగ్యంగా ఉన్నాడని వెళ్ళిపోయింది. దేశ్ముఖ్ కుటుంబంపై ఆధారపడటం విజయ్కి సుతారము ఇష్టం లేదు. తల్లి లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించసాగింది. ప్రసవ వేదన ప్రారంభమయ్యాక మరీ ఒంటరితనం ఫీల్ అవసాగింది. డాక్టర్, షీఈ్ అప్సెట్. నర్సు వచ్చి ఆదుర్దాగా లేడీ డాక్టర్ విక్టోరియాకు ఫోన్ చేసి నేను రమ్మన్నానని చెప్పు. నర్సుకు చెప్తూనే ప్రైవేట్ రూమ్లోకి వెళ్ళాడు శేఖర్. నేను బ్రతకను. వాట్? అతను నవ్వాడు. ఆమె దగ్గరగా కూర్చుని నుదురు చుంబించాడు. అచ్చం అందరి స్త్రీలలాగానే మాట్లాడుతున్నావు. అబ్బా, నా బాధ చూస్తే వేళాకోళంగా ఉందన్నమాట. మరి ఇంత మాత్రం దానికే చస్తారా విజ్జి? నీ ప్రాణం నా ప్రాణంతో ముడిపడింది. అంత తొందరగా? అబ్బా ఊరుకోండి. అంత బాధలోనూ నవ్వింది. గుడ్, అలా ఉండాలి. మరో అరగంటలో విక్టోరియా వస్తుంది. మీరు నా దగ్గరే ఉండండి. అతని చేయి తన 2 చేతుల మధ్య పట్టుకుంది. మరి ఇతరులైతే దగ్గర ఎవరో ఉండకూడదని తరిమేస్తావే? కొంటిగా నవ్వుతూ అడిగాడు. డాక్టర్ ఉండమంటున్నాను, సరేనా? ఐసి. చేయి విడిపించుకుని ఆమె నుదుటిన పట్టిన చెమటను ఒత్తాడు. ఒక 10 నిమిషాలు అలా పడుకో. రూమ్ నెంబర్ 2లో ఓ కుర్రవాడు మందు త్రాగానని మారాన్ చేస్తున్నాడు. వెళ్ళి చూసొస్తా. త్వరగా వస్తారు కదూ? అలాగే. ఒక్కోసారి మరీ బేలవైపోతావే. మీరు దూరంగా వెళ్ళగానే తెలియని భయాలు పీడిస్తాయి నన్ను. సిల్లి. మృదువుగా ఆమె చెంపలు నిమిలాడు. అతనికి బాధగానే ఉంది. తన తల్లైన దగ్గర ఉంటే ఆవిడ వెళ్ళిపోయింది. ఎవరైనా ఆత్మీయులు వస్తే ఎవరొస్తారు? అతను వెనుతిరిగి ఆశ్చర్యపోయాడు. శాంత నిలబడి ఉంది. రాశాంత, సరైన సమయానికి వచ్చావు. విజయ్ దగ్గర ఉండు, నేను వస్తాను. తల వంచుకుని అపరాధిలా వెళ్ళిపోయాడు. బాగున్నారా? ఇదిగో. నీరసంగా నవ్వింది శాంత. తర్వాత మాట్లాడుకుందాం. వేడిగా ఏమైనా కావాలా? ఏం వద్దు. అలా అంటే కుదరదు. హార్లిక్స్ కలిపి బలవంతంగా త్రాగించింది. లేడీ డాక్టర్ విక్టోరియా వచ్చింది. శేఖర్, భలేవాడివి, అట్టే వ్యవధి లేదు అని లేబర్ రూమ్లోకి తీసుకెళ్ళింది. విజయ్కి ధైర్యం చెప్తూ నుదుటను పట్టిన చెమట తుడుస్తూ శాంత దగ్గరే ఉంది. వదిన, ఒక్కసారి శేఖర్ని పిలువు. నాకేదో భయంగా ఉంది. ఈ సమయంలో అలాగే ఉంటుంది. డాక్టరు నీకు తెలియంది లేదు. ఆప్యాయంగా చేయి నొక్కింది. మరో 10 నిమిషాల్లో మగబిడ్డను ప్రసవించింది. పసివాడిని చూడగానే వాడి ఏడుపు వింటూనే అప్పటి వరకు పడిన బాధ మర్చిపోయింది. కొడుకుని చూచుకుంది. ఒక్కసారి అపర్ణ పుట్టిన ఘట్టాలు గుర్తుకు వచ్చి శాంత కళ్ళు నిండుకున్నాయి. కన్నీరు విజయ్కు చూపలేకపోయింది. శుభవార్త అన్నయ్య. అన్నయ్యకు చెప్పి వస్తాను. గబగబా బయటకు వచ్చింది. ఎదురుగా శేఖర్ వస్తున్నాడు. శాంత, మీకు కొడుకు అంది. శాంత అలా ఆవేదన బిగపట్టుకు, నీ బాధ నాకు తెలుసమ్మా. ఏం చేయాలో తెలియడం లేదు. ఎవ్వరూ ఏం చేయలేరు అన్నయ్య. వెళ్ళండి. విజయ్ ఎదురు చూస్తోంది. అతని నిట్టూర్చి లోపలికి వెళ్ళాడు. తనను తాను సంభాళించుకోవడానికి చాలా ప్రయత్నించి సఫలీకృతురాలైంది శాంత. తను విజయ్కి సాయంగా ఉంటానని ఇంట్లో వారికి కబురు చేసింది. నర్సింగ్ హోమ్ వెనక భాగంలోనే శేఖర్ ఇల్లు. ఇంట్లోకి వెళ్ళి కాఫీ చేసింది. శేఖర్ కోసం ఫ్లాస్క్లో పోస్తుండగానే అతను వచ్చాడు. పనివాడు తెస్తాడు. అలా లాన్లో కూర్చుందాన్రా. రవీంద్ర ఉత్తరం వచ్చాక వారు కలుసుకోలేదు. మౌనంగా కాఫీ పూర్తి చేశారు. మళ్ళీ ఉత్తరం వచ్చిందా? లేదు. నేను 2 వ్రాసినా వాడు సమాధానం ఇవ్వలేదు. ఎంఏ 2nd క్లాస్లో పాస్ అయ్యానని రాశావు. ఇంతవరకు జవాబు ఇవ్వలేదు. ఇవ్వడు కూడాను. వాడంత మూర్ఖుడు ఏనాడు నేను అనుకోలేదు. శాంత భారంగా ఉంది శేఖర్ గొంతు. చూచిన విషయాల కన్నా చెప్పుడు మాటలు చేదు అన్నయ్య. నల్గొండ డిస్ట్రిక్ట్లో ఓ కాలేజీలో లెక్చరర్ పోస్ట్కి అప్లై చేశాను. 3 అంతులు నాకు రావచ్చు. ఉద్యోగం చేయడం అంత ముఖ్యం అంటావా? మీకు తెలుసు అన్నయ్య, ఇప్పటికే స్నేహితులు, బంధువులు, సన్నిహితులు అడిగే ప్రశ్నలకి జవాబులు ఇవ్వలేకుండా ఉన్నాను. పరీక్షలు అయ్యాక అత్తగారింటికి వెళ్ళడం లేదే అని అన్నా. వదిన చూచే అమాయక దిక్కులు ఎలా వర్ణించేది? పొరపాటు చేశావా శాంత? అన్నయ్యకు చెప్పాల్సింది. ఇక చెప్పక తప్పేలా లేదు. అమ్మను తీసుకుని రిజల్ట్స్ వచ్చే వరకు ఊర్లపై తిరిగి వచ్చాను. నీ ఇష్టం అమ్మా. వాడు ముఖాముఖి కనిపిస్తే 4 తగిలైనా తీసుకురావచ్చు. లాభం ఏమిటి? ఇంత బలహీనమైన మనిషి మళ్ళీ ఎవరి మాటలనైనా నమ్మడని ఏమిటి? అంతే అనుకోవాలి. నీ భవిష్యత్తు చక్కబడాలని కోరుకోవడం తప్ప ఏం చేయలేని అసహాయుడినయ్యానమ్మా. ఎవరేం చేయగలరు? నా కర్మ అంది. 4 రోజులు విజయ్ దగ్గర ఉండి పచ్చం పెట్టింది. అత్తమామలు వచ్చారు. ఒకరిని చూచుకుని ఒకరు మౌనంగా కన్నీరు కార్చడంతోనే సరిపోయింది. అప్పుడే వారికి తన నిర్ణయం తెలిసింది.
అలాగే వెళ్ళమ్మా, వ్యాపకం ఉంటే ఆలోచనలు కూడా రావు. వాడు రాగానే ముఖాముఖి అన్నీ తెలుసుకుని నీ దగ్గరకు వస్తాను. ఆనాడు వివాహం చేసుకుని వాడు తీసుకొచ్చాడు. ఈనాడు నా కోడలంటూ నేను తీసుకువెడతాను. నా ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయి. రంగనాథం ధైర్యం చెప్పాడు. కూతుర్ని ముద్దాడి వదిలింది. కూతురు తనను గుర్చి దిగులు పడకపోవడం ఒక విధంగా సంతోషంగా ఉన్నా, తల్లిని మర్చిపోయిందే అన్న బాధ ఒక మూల ఉంది. నా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాను విజయ. వదిన, ఏ అవసరం వచ్చినా మేమున్నామని మర్చిపోకు. అదెలా సాధ్యం విజయ? విజయని కౌగలించుకుంది. ఇద్దరూ చాలాసేపు దుఃఖించి విడిపోయారు. ఇది ఫ్రెండ్స్, మాదిరెడ్డి సులోచన గారి అంతము చూసిన అసూయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.